ఒక విద్యా సంస్థలో ప్రతి విద్యార్థి తెలుగు కానీ లేదా హిందీ కానీ లేదా ఇంగ్లీష్ను కానీ మాట్లాడుతున్నారు. 50 మంది విద్యార్థులు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిని మాట్లాడితే 35 మంది విద్యార్థులు 35 మంది తెలుగు మరియు ఇంగ్లీష్ హిందీ రెండింటిని, 25 మంది ఇంగ్లీష్ మరియు హిందీ రెండింటిని, 5గురు 3 భాషలను, 15 మంది తెలుగును మాత్రమే మాట్లాడితే 25 మంది హిందీని మాత్రమే మరియు 10 మంది ఇంగ్లీష్ను మాత్రమే మాట్లాడగలిగితే ఆ సంస్థలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? అంటే ఇక్కడ దీనికి వెన్ డయాగ్రామ్కి సంబంధించిన కాన్సెప్ట్ మీద నుంచి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో. ఫస్ట్ తెలుగుకు సంబంధించింది, ఇంగ్లీష్ సంబంధించిన, హిందీకి సంబంధించిన 3 సబ్జెక్టుల మీద సంబంధించిన దాని మీద ఇవ్వడం జరిగింది. వెన్ డయాగ్రామ్కి సంబంధించింది 3 సబ్జెక్ట్ని కన్సిడర్ చేయగలుగుతున్నాం. ఫస్ట్ హిందీని తీసుకోగలుగుతున్నాం. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టుల మీద వెన్ డయాగ్రామ్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మొదటిగా 50 మంది విద్యార్థులు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిని మాట్లాడగలిగితే, తెలుగు మరియు ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్టులను మాట్లాడిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే మొత్తం 50 మంది. తెలుగు ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళ సంఖ్య 50 మంది. నెక్స్ట్ 35 మంది తెలుగు మరియు హిందీ మాట్లాడారు. 35 మంది తెలుగు మరియు హిందీ. తెలుగు మరియు హిందీ ఎంతమంది మాట్లాడగలిగారంటే 35 మంది. నెక్స్ట్ 25 మంది ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే 25 మంది. ఇది ఇచ్చిన క్వశ్చన్, మన ఇచ్చిన క్వశ్చన్లోదే రాయగలుగుతున్నాం. అక్కడ ఏం లేదు, మీరు ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేశారనుకో ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇంకా 3 సబ్జెక్టులు అంటే 5గురు 3 భాషలను మాట్లాడగలిగితే, 5గురు 3 భాషలను కలిపే విధానం ఏది, ఈ సర్కిల్ వస్తుంది. 3 భాషలు అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ 3 కలిపి మాట్లాడేది ఎంతమంది అంటే 5గురు. నెక్స్ట్ 15 మంది తెలుగును మాత్రమే మాట్లాడతారు. 15 మంది విద్యార్థులు ఓన్లీ తెలుగు మాత్రమే మాట్లాడగలుగుతారు. నెక్స్ట్ 25 మంది హిందీ మాత్రమే. నెక్స్ట్ 10 మంది ఇంగ్లీష్ని మాత్రమే మాట్లాడగలిగితే, 10 మంది ఇంగ్లీష్ని మాత్రమే మాట్లాడగలిగితే ఆ సంస్థలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. ఇప్పుడు చూడండి, 2 భాషలు మాట్లాడేది అంటే హిందీ తెలుగు రెండిట్లో మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత 35 మంది ఇచ్చారు. అంటే ఆల్రెడీ 3 భాషలు మాట్లాడే వాళ్ళంటే 2 భాషలు కూడా మాట్లాడతారు. అంటే రిమైనింగ్ ఎంతమంది ఉంటారంటే 30 మెంబర్స్ ఉంటారు. అంటే వీళ్ళు 2 భాషలు మాట్లాడే వాళ్ళ సంఖ్య అని. నెక్స్ట్ ఇక్కడ హిందీ ఇంగ్లీష్ను మాట్లాడే వాళ్ళ సంఖ్య 3 భాషల్లో మాట్లాడే వాళ్ళు కూడా 2 భాషలు కలిపి మాట్లాడతారు అనమాట, హిందీ ఇంగ్లీష్. అందులో 5 మంది పోతే ఇంకెంతమంది ఉంటారు, 20 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ 50 మెంబర్స్ తెలుగు ఇంగ్లీష్ 2 భాషలు మాట్లాడగలిగితే ఆల్రెడీ 5 మెంబర్స్ 2 భాషలు మాట్లాడగలుగుతున్నారు. రిమైనింగ్ మెంబర్స్ 45 మెంబర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు టోటల్ ఏమంటున్నారంటే ఆ సంస్థలో విద్యార్థుల సంఖ్య మొత్తం ఎంత అని అడుగుతున్నారు. అంటే ఒక భాషను మాత్రమే మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2 భాషలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 3 భాషలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ 3టిని ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అనమాట. ఒక భాషలు మాట్లాడే వాళ్ళు హిందీ చూడండి, ఫర్ సపోజ్ హిందీ 25 మంది ఉన్నారు, ప్లస్ 15 మంది, ప్లస్ ఇంగ్లీష్ అంటే 10 మెంబర్స్. చూడండి, ఫస్ట్ ఏంటి హిందీ, నెక్స్ట్ ఏంటి తెలుగు, నెక్స్ట్ ఏంటి ఇంగ్లీష్. ఈ 3 భాషలు మాట్లాడే వాళ్ళ సంఖ్య అనమాట. ఇప్పుడు చూడండి, 25 ఒక 5 30 ఒక 10 40 ప్లస్ 10 50. టోటలు ఒక భాషను మాత్రమే మాట్లాడే వాళ్ళ సంఖ్య 50 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు 2 భాషలు మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నారు చూడండి. 2 భాషలు మాట్లాడే వాళ్ళ సంఖ్య హిందీ తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య 30 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ సంఖ్య 45 మంది ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా హిందీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ సంఖ్య 20 మంది ఉన్నారు. అంటే టోటల్ ఎంత 30 ఒక 20 50 ప్లస్ 40 90 ప్లస్ 5 95 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 2 భాషల్లో మాట్లాడే వాళ్ళ సంఖ్య 95 మెంబర్స్ ఉన్నారు. అంటే హిందీలో 30 మెంబర్స్ ఉన్నారు, తెలుగులో 45 మెంబర్స్ ఉన్నారు, ఇంగ్లీష్లో 20 మెంబర్స్ ఉన్నారు.
నెక్స్ట్ 3 లాంగ్వేజ్ల్లో మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత అంటే 5, అంటే ఈక్వల్ టు 5. టోటల్ ఎంత? 95 + 5 100, 100 + 50 150. ఆన్సర్ 150 ఆప్షన్లో ఉంది. ఆప్షన్ సి ఫర్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి డైరెక్షన్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కానీ ఈ కాన్సెప్ట్ నుంచి 2 క్వశ్చన్లు లేదా 3 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ఇది కూడా మనకి గతంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి వచ్చిన క్వశ్చనే. కానీ దీని గురించి మనకు ఐడియా తెలియాలంటే ఫస్ట్ మనకి ఏ డైరెక్షన్స్ మీద ఉన్నదో తెలియాలి, తర్వాత మూలాల మీద కూడా ఐడియా ఉంటే చాలు. ఫస్ట్ డైరెక్షన్ని డిస్కస్ చేద్దామండి. ఇది ఈస్ట్ అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇవి ఖచ్చితంగా మనకి ఈ దిక్కులంటూ తెలియకపోతే మాత్రం ఈ చాప్టర్ని చేయడం చాలా కష్టం అన్నమాట. తర్వాత మూలాలు అన్నమాట. ఇంకా నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం. ఈ దిక్కులంటూ మనకు తెలియకపోతే ఈ చాప్టర్ని డీల్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఈ క్వశ్చన్ ఒకసారి మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. బి అనే బిందువు ఏ నుండి ఈశాన్య దిశలో 25 మీటర్లు 25 √2 మీటర్ల దూరంలో ఉంది. మరో బిందువు సి పడమర దిశను వెంబడి బి నుండి 50 మీటర్ల దూరంలో ఉంది. సి నుండి అంత్య బిందువు డి ఆగ్నేయ దిశలో 50 √2 మీటర్ల దూరంలో ఉంది. అప్పుడు బి మరియు డి బిందువుల మధ్య దూరం మీటర్లో తెలియజేయండి అని అంటున్నారు. ఒకవేళ ఇక్కడ మీటర్లో అన్నారు, ఇచ్చిన ఆప్షన్ సెంటీమీటర్లో కూడా ఉండొచ్చు కొన్ని దగ్గర. అలాంటివి ఏవైనా ఉంటే ఆప్షన్లు లాజికల్గా అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఇచ్చింటే ఆప్షన్లు సెంటీమీటర్లో ఉన్నది తీసేస్తే సరిపోద్ది. ఆల్మోస్ట్గా మనకి ఇక్కడ ఇచ్చిన అన్ని మీటర్లో ఇవ్వడం జరిగింది. మనకు అటువంటి ఏమీ అవసరం లేదు, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడ మీటర్లో ఇచ్చాడు కాబట్టి చూడండి క్వశ్చన్ని. బి అనే బిందువు ఏ నుండి ఈశాన్య దిశలో, బి అనే బిందువు ఏ నుండి ఈశాన్య దిశలో ఉందంట. ఏ నుండి ఈశాన్యం అంటే ఈ దిశనే కదా, ఈశాన్యం అంటే అదే దిశ. అదే దిశలో 25 √2 మీటర్ల దూరంలో బి అనే బిందువు ఉంది. నెక్స్ట్ మరో బిందువు సి పడమర దిశను వెంబడి బి నుండి, ఇక్కడ చూడండి బి నుండి పడమర దిశ, పడమర దిశ అంటే ఏంటి ఇది, ఇంకా బి నుండి పడమర దిశ ఏది ఉంది 50 మీటర్లు, సి అనే బిందువు ఉంది ఇంకా 50 మీటర్లు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సి నుండి అంత్య బిందువు డి ఆగ్నేయ దిశలో, సి నుండి డి అనేది అంత్య బిందువు డి ఆగ్నేయ దిశలో 50 √2 మీటర్ల దూరంలో ఉంది. 50 √2 మీటర్ల దూరంలో ఉంది ఏది, డి అనేది. ఇచ్చిన క్వశ్చన్ అదే అనమాట. అప్పుడు బి మరియు డి మధ్య దూరం ఎంత అని అడుగుతున్నారు. చూడండి బి డిల మధ్య ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. ఈ రెండింటి మధ్యన దూరం ఎంత ఉందనేది చెప్పండి అంటున్నారు. చూడండి ఇది మనకి లంబకోణం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది, లంబకోణం లాగా ఉంది. ఇక్కడ చూడండి 50 మీటర్లు, ఇది కర్ణం అన్నమాట 50 √2 అని. చూడండి మనం యాక్చువల్గా ఒకటి పైథాగరస్ త్రికం ఆల్రెడీ మనం దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ కూడా చెప్తున్నా, భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అన్నమాట. అంటే ఇప్పుడు 50 మీటర్లు ఉంది, ఏ √2 అనమాట. ఒకవేళ 5 ఇచ్చారనుకో 5 √2. ఒకవేళ 10 ఇచ్చారనుకో 10 √2. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు 50 √2. చూడండి వెరీ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ కూడా మనం టైం వేస్ట్ చేసుకుంటా భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అని చేసుకుంటూ వెళ్తే కూడా ఇలా కూడా వస్తుంది, కానీ టైం వేస్ట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఆన్సర్ ఏంటి 50 మీటర్స్. అంటే బీడీల మధ్య
ఎంత ఉందంటే 50√2. ఆల్రెడీ ఇప్పుడు 50 అనమాట. ఇదొక భుజం కర్ణం ఆల్రెడీ ఏది పెద్దగా అయితే ఉందో దాన్నే కర్ణం అంటాడు. 50√2 కర్ణం ఇవ్వడం జరిగింది. ఈ భుజం 50 మీటర్స్ ఇచ్చారు, ఇంకో భుజం 50 మీటర్స్. ఆప్షన్ బి అనమాట. బి ఫర్ భారత్. చూడండి ఏ విధంగా చేయగలిగామనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మనం ఇది కూడా గుర్తుపట్టలేకపోతే ఈ కర్ణం భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఏ విధంగా చేయగలిగామో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక భుజం ఇచ్చారు. ఒక భుజం ఎంత ఇచ్చారు? 50² ఇచ్చారు. ఇంకో భుజం అంటే ఏందో మనకి తెలియదు. ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఎంత ఇచ్చారు? 50√2² అనమాట. చూడండి 50² ఎంత? 2500. అంటే భుజము స్క్వేర్కి భుజము స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా 2500 ఇంటూ 2 అనమాట. ఇది 2500 ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2500 డబల్ చేస్తే ఎంత? ఇంటూ 2 కాబట్టి 5000. ఈ 2500 అటు సైడ్ పోతే భుజము స్క్వేర్ ఇలానే వెళ్తుంది. 5000లో నుంచి 2500 పోతే 2500 వెళ్తుంది. భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2500. ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ అటు సైడ్ పోతే ఇంకా రూట్ అవుతుంది. అంటే 2500 రూట్ అవుతుంది. అంటే భుజము ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2500 రూట్కి 50. ఇదంతా చేయడం టైం వేస్ట్ అనమాట. మనం ఎలా చేయాలనేది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ విధంగా చేసిన ఆన్సర్ వస్తుంది. ఖచ్చితంగా మనం ఎంత లెంత్కి చేస్తే అంత వేరే క్వశ్చన్కి అంత టైం కిల్లింగ్ అయిపోతుంది అనమాట. మనం ఏదున్నా ఆన్సర్ని తొందరగా చేసే విధానం మీదే ప్రియారిటీ ఎక్కువగా పెట్టాలి. ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా చేయగలిగాం. ఇచ్చింది ఒక భుజం 50 ఇచ్చారు, ఇంకో భుజం అంటే 50, ఇంకో భుజం ఏముంటుంది? 50√2 ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఏ ఉంటే ఈ భుజం ఏ ఉంటే ఈ భుజం A√2 ఉంటుంది. మనం ఇక్కడ కూడా పైథాగరస్ని అప్లై చేయొచ్చు, కానీ ఈ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. డైరెక్ట్ చూసిన వెంటనే ఆన్సర్ పెట్టడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సాయంత్రం 6 గంటలకు ఒక గడియారాన్ని దానిలో గంటల ముళ్ళు ఆగ్నేయముఖంగా ఉండేటట్లు ఉంచినారు. అప్పుడు రాత్రి 9 గంటలకు గల గంటల ముళ్ళు సూచించే దిశ ఏంటి అని. చూడండి మనకి ఈ క్వశ్చన్ డీల్ చేయాలన్నా కూడా మనకి దిక్కుల మీద ఐడియా ఉండాలి. తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ దీని మీద ఐడియా ఉండాలి. అదేవిధంగా మూలాల మీద కూడా ఐడియా ఉండాలి. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్ దీని మీద కూడా మనకు బాగా ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ వెరీ ఈజీగా డీల్ చేయొచ్చు. చూడండి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, సౌత్ వెస్ట్ ఇది కూడా మనకి ఐడియా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి డిస్కస్ చేయబోతున్నాం? సాయంత్రం 6 గంటలకు గడియారములు అంటే గడియారం సంబంధించింది మనం డ్రా చేయగలుగుతున్నాం ఫిగర్ని. ఇది 6, ఇది 12, ఇది 6, ఇది 9, ఇది 3. ఇప్పుడు ఇదేమంటున్నారు? సాయంత్రం 6 గంటలకు గడియారాన్ని దానిలో గంటల ముళ్ళు ఆగ్నేయ దిశంగా. ఇప్పుడు చూడు చిన్న ముళ్ళు 6 టైం అయినప్పుడు చిన్న ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 6 మీద ఉంటుంది. పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది? గడియారంలో అంటే 2 ముళ్ళు, నిమిషాల ముళ్ళు మీద ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు చూడండి 12 మీద ఉంటుంది అనమాట. ఈ 6 అనేది ఏ దిశను చూపిస్తుందని చెప్పారంటే ఆగ్నేయముఖంగా చూపిస్తుంది అన్నారు. ఏది? గంటల ముళ్ళు. నిమిషాల ముళ్ళు కాదు అడిగింది, గంటల ముళ్ళు. నిమిషాల ముళ్ళు ఇది ఆగ్నేయం అంటే ఇది ఆగ్నేయం తీసుకోవాలి, కానీ అక్కడ అడుగుతుంది ఏది? గంటల ముళ్ళు. గంటల ముళ్ళు ఏ దిశ అంటున్నారు? ఆగ్నేయం. ఆగ్నేయం అని అంటున్నారు. చూడండి ఇదే ఆగ్నేయం, ఇదే నైరుతి, ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం. చూడండి ఇప్పుడు మనకి ఆగ్నేయ దిశ చూపిస్తుందని 6 గంటలకు అన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఉంచినారు. అప్పుడు రాత్రి 9 గంటలకు ఒకవేళ రాత్రి 9 అయ్యిందనుకో అప్పుడు టైం ఇలా ఉంటుంది. చిన్న ముళ్ళు ఇక్కడ ఉంటుంది, 12 మీదే పెద్ద ముళ్ళు ఉంటుంది. రాత్రి 9 గంటలకు గంటల ముళ్ళు. నిమిషాల ముళ్ళు అంటే 12 తీసుకోవాలా, కానీ ఇక్కడ ఏమంటున్నారు? మరీ గంటల ముళ్ళే అడుగుతున్నారు. అదే గంటల ముళ్ళు అంటే ఏంటి? 9. 9 ఏ దిశను చూపిస్తుంది? చూడండి 90 degrees అనమాట. అంటే ఆగ్నేయం తర్వాత వచ్చేది, ఆగ్నేయం తర్వాత 90 degreesలో వచ్చేది ఏంటి? నైరుతి. అంటే ఇది ఏ దిశను చూపిస్తుంది? నైరుతి దిశని చూపిస్తుంది. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఫర్ క్రికెట్. చూడండి ఇచ్చిన క్వశ్చన్ ఇది.
మన ఇది గంటల ముళ్ళు, ఇక్కడ నిమిషాల ముళ్ళు అంటే ఇక్కడ చూపించే దిశ ఏంటి? వాయువ్యం. 8 గంటల ప్రాంతంలో ఏ, బి అనే ఇద్దరు మిత్రులు ఒకరికి మరొకరు ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. ఏ యొక్క నీడ ఖచ్చితంగా అతనికి ఎడం వైపు ఉంటే బికి అభిముఖంగా ఉన్న దిశ ఏంది అని అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్లని చేయాలంటే ఈజీగానే అనిపిస్తుంది. మనం ఏం చేసినా ఏదో ఒక ఆన్సరు ఖచ్చితంగా ఈ 4 ఆప్షన్లో వస్తుంది. ఒకవేళ నువ్వు ఎలా చేసినా ఉండే దిశలే 4 దిశలు అన్నమాట. తూర్పు ఒకటి, ఉత్తరం, పడమర, దక్షిణం. నువ్వు ఏం చేసినా ఏదో ఒక దిశలో ఆన్సర్ అయితే రాస్తుంది. కానీ నువ్వు ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా అదే కరెక్ట్ అనుకుంటాం. ఎంత డేంజర్ చూడండి ఇది. నువ్వు ఎలా చేసినా కూడా ఎక్కడి నుంచి మొదలుపెట్టినా ఏదో ఒక దిశ వస్తుంది. అదే కరెక్ట్ అనుకోవడం తప్పు. అందుకే క్వశ్చన్ని క్లారిటీగా చదవాలి. ఎవరి నీడ ఎవరి పక్కన పడింది అనేది మాత్రం ఇక్కడ లాజిక్ తెలిస్తే నీడల మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఎగ్జామినేషన్స్కి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఉదయం 8 గంటలకి ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నమాట. చూడండి, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, పడమర, ఇదిగో తూర్పు, ఇవి ఇచ్చారు. ఇక్కడ ఏమన్నారంటే ఉదయం 8 గంటలకు. ఉదయం 8 గంటలకంటే సూర్యుడు తూర్పు దిక్కునే కదా ఉదయించేది. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించినప్పుడు ఈ యొక్క నీడ ఎక్కడ తుక్కుపడుతుంది? మనం ఇక్కడ నిలబడి ఉంటే నీడ ఎటు సైడ్ పడుతుంది? పడమర దిశలో పడుతుంది. ఇక్కడ చూడండి, ఏబి అనే ఇద్దరు మిత్రులు ఒకరికి మరొకరు ఎదురుగా నిలబడి ఉన్నారంట. ఇక్కడ చూడండి, ఒకరికి మరొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. ఇద్దరు ఒకరికొకరికి ఎదురుగా నిలబడి ఉన్నారు, ఒకరికొకరు. చూడండి, ఇప్పుడు మరి ఇక్కడ ఏమని అడిగారంటే వీళ్ళిద్దరు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నా అప్పుడు వీళ్ళ యొక్క నీడ ఎటు సైడ్ పడుతుంది అంటే పడమర దిశన పడుతుంది. అది క్లారిటీగా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉదయం ఇచ్చాడో సాయంత్రం ఇచ్చారో ఫస్ట్ మీరు అక్కడ చెక్ చేయాలి. నెక్స్ట్ చూడు, ఏ యొక్క నీడ ఖచ్చితంగా అతనికి ఎడం వైపున ఉంటే ఎడం వైపున ఎవరికి నీడ పడి ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ అదే అన్నారు కాబట్టి ఏ యొక్క నీడ ఖచ్చితంగా ఎడమ వైపు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెఫ్ట్ రైట్ని గుర్తించాలా. ఇప్పుడు నేను ఇలా అంటే నేను ఎక్కడ దుక్కు తీస్తున్నా? దక్షిణ దిక్కు చూస్తున్నా. ఇక్కడ నేను నిల్చొని ఉన్నాను అంటే ఇటు సైడ్ రైట్, ఇటు లెఫ్ట్. అంటే ఇటు లెఫ్ట్, ఇటు రైట్. ఈ రెండు గుర్తిస్తే దీనికి ఆపోజిటే ఇవి, లెఫ్ట్ రైట్. ఇప్పుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు మనకి ఎటు సైడ్ పడతాయి? నీడలు లెఫ్ట్ సైడ్ పడతాయి. ఇక్కడ చూడు, ఏ యొక్క నీడ ఖచ్చితంగా ఎడం వైపు పడి ఉంటే చూడు, ఎడం వైపున ఏది పడింది? ఇప్పుడు చూడు, మనకు పడమ దిశలో పడదు కదా, ఇటు సైడ్ పడి ఉంటుందా? కాదు. ఎడమ దిశ అంటే లెఫ్ట్, అంటే ఇక్కడ పడి ఉంటుంది అనమాట. ఎవరి నీడ? ఏ యొక్క నీడ. అంటే ఇది ఏ అని మనం గుర్తించగలిగాం. ఎవరి యొక్క నీడ ఎడం వైపు పడింది అంటే ఏ యొక్క నీడ, అంటే ఇది అప్పుడు బి అవుతుంది. చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నారు లాస్ట్లో అంటే బికి అభిముఖంగా అంటే ఫేసింగ్ సైడ్, అంటే ఎటువైపు ఫేస్ చేశాడు అని. ఇప్పుడు బి ఏ దిక్కున ఫేస్ చేసి ఉన్నాడు? దక్షిణ దిక్కు ఫేస్ చేసి ఉన్నాడు. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. మీరు చూడండి, ఆప్షన్ ఏ ఫర్ అమ్మ. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం అందరం ఏం చేస్తుంటామంటే బి అభిముఖంగా అనే బదులు ఫేసింగ్ సైడ్ కాకుండా ఇంకొకటి మనము ఆపోజిట్ ఏకి తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఉత్తరం అవుతుంది. నీడని ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో నువ్వు తీసుకున్నావు అనుకో, ఆన్సర్ మొత్తం బ్లండర్ మిస్టేక్ అవుతుంది. చూడండి, ఏ దిక్కున అంటే ఏ యొక్క నీడ ఖచ్చితంగా ఎడం వైపున పడింది అంటే ఎడం వైపున పడింది అంటే ఇక్కడ ఏ ఉండాలి పక్కా అని. చూడండి, అలా తీసుకొని చేయాలి. నువ్వు ఏది చేసినా ఎలా చేసినా ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. ఉండేది 4 దిక్కులు, ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. వెరీ డేంజరస్. బ్లడ్ రిలేషన్ అనేది డైరెక్షన్ అనే చాప్టరు చాలా డేంజర్. డైరెక్షన్లో 4 దిశలు ఏదో ఒకటి వస్తుంది, బ్లడ్ రిలేషన్లో ఏదో ఒక సంబంధంలో ఇచ్చిన ఆప్షనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ చాప్టర్ని కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది.